మంచి జాబ్ వచ్చే టైంలో పెళ్లి చేసి మేము తప్పు చేసాము. అదే కనుక లేకపోయింటే నువ్వు ఫస్ట్ అటెంప్ట్లోనే డిఎస్సి కొట్టుండేదని. ఇది మా మిస్టేక్, మేము సరి చేసుకుంటాం, నువ్వు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపో, మేము చూసుకుంటాం అన్నారు. నువ్వు ఇంక చదవలేవు, ఇంకెందుకులే, ఇన్ని పోస్టులు ఉన్నప్పుడే రాలేదు, ఇంక నువ్వు డిఎస్సీలు రాయట్లే అనే కామెంట్లు కూడా అత్యంత అక్టోబర్లో జరిగింది. మా ఇంట్లో మా మామగారు ఎక్స్పైర్ అయిపోయారు. హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించి ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఎవ్రీ సండే 7:30 PM వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన పాత క్లాసెస్ అన్నీ చూడండి. మనం ఇప్పటి వరకు 3rd క్లాస్ టు 6th క్లాస్ వరకు మ్యాథ్స్ కంప్లీట్ చేసుకున్నాం. సంఖ్యామానంలో ఏ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ ఒక్కొక్క చాప్టర్ కంప్లీట్ చేసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాం. సో 7th క్లాస్కి సంబంధించి సంఖ్యామానంకి సంబంధించి 3 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 3 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ 8th క్లాస్లో సంఖ్యామానానికి సంబంధించి 4 చాప్టర్స్ ఉన్నాయి, సెమ్ 1 సెమ్ 2లో కలిపి. ఆ 4 చాప్టర్స్ చెప్పుకున్నాక 9th క్లాస్కి వెళ్ళిపోతాం. ఇలా సంఖ్యామానం చాప్టర్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా మ్యాథ్స్ అయితే చెప్పేసుకుంటున్నాం. 3rd to 6th టోటల్ న్యూ మ్యాథ్స్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను, ఓకేనా. ఇంగ్లీష్కి సంబంధించి టెక్స్చువల్ గ్రామర్ అనేది చెప్తూ ఉన్నాము. 3rd to 5th కంప్లీట్ అయిపోయింది. 6th క్లాస్లో 6 లెసన్స్ అయిపోయి 2 లెసన్స్ మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. చెప్పేస్తే 6th క్లాస్ కూడా టెక్స్చువల్ గ్రామర్ అయిపోతుంది. అయితే టెక్స్చువల్ గ్రామర్ అనేది 7th క్లాస్ కంటిన్యూ చేయాలా, లేదంటే గ్రామర్ టాపిక్ తీసుకొని ఆ గ్రామర్ టాపిక్ సంబంధించి చెప్పాలా అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది అడుగుతున్నారు మీకు ఇది ఎన్నో డిఎస్సి, ఇంతకు ముందు ఎలా మిస్ అయింది, ఇప్పుడైతే మీ స్కోర్ ఇంత వచ్చింది కదా, ఓన్గా ప్రిపేర్ అయితే ఎలా చదివారు ఏంటి అని చెప్పి. సో నాకైతే ఇది 3వ డిఎస్సి అండి. ఏపీ మెగా డిఎస్సి 2025 అనేది నాకు 3rd అటెంప్ట్ అనమాట. ఈ 3rd అటెంప్ట్లో నేను ఎలా చదివాను ఏంటి అనేది ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చెప్పాను. ఓన్గా ప్రిపేర్ అవుతూ 81.4 స్కోరు, 129th ర్యాంక్ అనేది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఎస్జిటికి సంబంధించి నేను తెచ్చుకున్నాను. అయితే ఇంతకుముందు నేను 2 అటెంప్ట్స్ ఇచ్చానండి. ఫస్ట్ టైం ఏంటంటే, ఫస్ట్ డిఎస్సికి నాకు అప్పుడే రీసెంట్గా మ్యారేజ్ అవ్వడం, ప్రెగ్నెన్సీ. సో దాంతో నేను ఇంకా సరిగ్గా వామిటింగ్స్ ఇవన్నీ అయిపోయి బీపీ డౌన్ అయిపోయింది. ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక ఇంకా ఒక ½ అన్ అవర్ పడుకుండిపోయాను అనమాట. సో ఇన్విజిలేటర్ గారు వచ్చి, ఏంటమ్మా టీ తాగుతావా, ట్యాబ్లెట్ ఇవ్వాలి, ఏం చేయలేదు, ఏమైంది ఏంటంటే, లేదు సార్ నాకు పర్సనల్ ప్రాబ్లం ఏం లేదు, మీరు మీ వర్క్ చూసుకోండి అని చెప్పి నేను లేచి తర్వాత అటెంప్ట్ చేశాను. అదైతే ఇంకా ½ అన్ అవర్ పడుకునిపోతే, అందులో కూడా అప్పుడు 2014 డిఎస్సి ఆఫ్లైన్ పేపర్ కూడా అప్పుడు చాలా టఫ్గా ఉంది. ఇప్పుడు ఉన్నంత నాలెడ్జ్ లేదు, అప్పుడే రిలీవ్ అయ్యాం, ఎగ్జామ్ ఎలా ఉంటుందో తెలియదు, సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు, హెల్త్ కండిషన్ బాగాలేదు. సో దానివల్ల నాకు అది ఫస్ట్ అటెంప్ట్ అనేది మిస్ అయిందండి. సో మా వెస్ట్ గోదావరి డైట్ వాళ్ళందరూ కూడా ఇంకా నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే వస్తుందని వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ నాకైతే అప్పుడు ఇంకా రాసి పెట్టలేదు, అలా జరిగిపోయింది అనమాట. సో వాళ్ళకి ఎందుకు రాలేదని వాళ్ళకి కూడా ఇప్పటి వరకు తెలియదు. సో అందరికీ చెప్పేస్తున్నాను. నేనైతే అంతా నా స్టడీస్ మొత్తం గవర్నమెంటేనండి. హై స్కూల్ కావచ్చు, ఎలిమెంటరీ స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, మొత్తం అంతా గవర్నమెంట్ స్కూల్లోనే జరిగింది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను డిఎల్ఎడ్ చేద్దామని చెప్పి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. అందులో నాకు 778 అనుకుంటా ర్యాంకు వచ్చింది. ఎంతో 700+ ఎంతో గుర్తులేదు నాకు. సో ర్యాంక్ వస్తే నాకు వెస్ట్ గోదావరి దోపచర్లలో సీట్ వచ్చిందనమాట. సో అక్కడ నేను 2 years ట్రైనింగ్ చేశాను. ట్రైనింగ్ అవుతుండగానే మ్యారేజ్ ఫిక్స్ అయిపోయి ఫస్ట్ డిఎస్సి అనేది ఇంకా రాయలేకుండా అయిపోయాను. సెకండ్ డిఎస్సికి సర్లే ఏదో ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. 8th వరకు ఇంకా ఫుల్ ప్రెజర్గా అన్ని చదువుకొని నోట్స్లు ప్రిపేర్ చేసుకొని చాలా పద్ధతిగా ప్రిపేర్ అయ్యాను. బట్ వాళ్ళు ఎగ్జామ్కి ఒక 1 month ముందు 9th 10th ఇస్తామని చెప్పడంతో, ఇస్తే 9th 10th 1-2 బిట్లు ఇస్తారులే, మళ్ళీ ఇప్పుడు కొత్తగా చదివితే మైండ్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి ఇంకా అసలు ఓపెన్ చేయలేదు అవి. సో దానివల్ల నాకు ఆ డిఎస్సి అయితే మిస్ అయిందండి. ఈ డిఎస్సి ఎలా ప్రిపేర్ అయ్యాను ఏంటి అంటే, నాకు చెప్పాను కదా మీకు, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక ఫ్రెండ్ పరిచయం అయింది, నా సబ్స్క్రైబర్ అని చెప్పి. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను కలిసి కంబైన్డ్ స్టడీస్ చేసాము. చాలా చక్కగా ప్రిపేర్ అయ్యాము. ఇద్దరికి ఒకేలాంటి స్కోర్ వచ్చింది. కాకపోతే ఇద్దరికి జాబ్స్ రాలేదు. సో మా ప్రయత్నం అయితే చాలా గొప్పగా అనిపించింది మిగతా వాళ్ళందరికీ కూడా. మాకంటే ఎక్కువ వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతున్నారనమాట. మా స్ట్రీట్లో ఉన్న వాళ్ళు కావచ్చు,
రిలేటివ్స్ కావచ్చు అందరూ కూడా చాలా కష్టపడ్డావు, ఇంత కష్టపడ్డావు రాలేదని చెప్పి వాళ్ళు కూడా మాకు సపోర్టివ్గా ఉండడమే జరిగింది. నెగిటివ్ కామెంట్స్ అయితే నా వరకు అయితే నాకు చాలా తక్కువ అండి. జాబ్ సాధించలేకపోయినాను కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. నువ్వు ఇంక చదవలేవు, ఇంకెందుకులే, ఇన్ని పోస్టులు ఉన్నప్పుడే రాలేదు, ఇంక నువ్వు డిఎస్సీలు రాయట్లే అనే కామెంట్లు కూడా అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తి ఆ మాటలు కూడా అనడం జరిగింది. కానీ వాటన్నింటినీ కూడా నేను ఆశీర్వాదాలు కానీ అవకాశాలు కానీ భావించి నేను ముందుకు వెళ్ళడం జరిగింది. అలాగే ఈ ఛానల్ ఎప్పుడు పెట్టాను అంటే 3 years బిఫోర్ పెట్టానండి. ఎగ్జాక్ట్గా అంటే గుర్తులేదు, 2021 మార్చ్లో అనుకుంటాను పెట్టాను. అప్పుడు ఎందుకు పెట్టానంటే ఆల్మోస్ట్ 2018 డిఎస్సి మిస్ అయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే నాకు ఫస్ట్ అటెంప్ట్ రాలేదంటే అది నా హెల్త్ ఇష్యూ, దాన్ని నేనేం అనుకోలేదు. కానీ సెకండ్ సార్ చదివి కూడా రాలేదు, ఇంకా నా నాలెడ్జ్ ఇంతే ఏమో, ఏ కారణం ఏదైనా కావచ్చు, నేను ఇంత దాన్ని చదవలేకపోవడం కావచ్చు, కానీ ఎంత దూరంలో నేను ఉండిపోయాను అని చెప్పి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అనమాట. నాకు అప్పుడు 60 మార్క్స్ వచ్చాయండి. నాకు ఇది నా స్కోర్ ఇది కాదు, ఏంటి ఎలా చదివాను నేను అసలు, మొత్తం మైండ్ అంతా ఇంకా ఇదైపోయింది అనమాట. సో అప్పుడు డిసైడ్ అయిపోయాను, ఇది కాదు నేను. సో నేను ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి, మనం మళ్ళీ బేసిక్స్ నుంచి వెళ్దాము, ఎక్కడ మిస్టేక్ చేయకుండా. ఇంట్లో ఉంటూనే ఇంకా డైలీ హాఫ్ అన్ అవర్ దొరికినా నేను వేస్ట్ చేసుకోలేదండి. ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్స్ అన్నీ చేస్తూనే ఇప్పుడు నాకు ఈ ఛానల్ స్టార్ట్ చేసేసరికి చిన్న పాప, మా పాపను పట్టుకుంటా క్లాసెస్ చెప్పుకుంటా పనులు చేసుకుంటా అప్పటి నుంచి ఈ 3-4 years బాగా హార్డ్ వర్క్ చేశాను అనమాట. సో ఆ హార్డ్ వర్క్కి సంబంధించి అందరికీ ఇంకా ఈ అమ్మాయి కష్టపడుతుంది రావచ్చు అని నా శత్రువులు కూడా నన్ను ఎంకరేజ్ చేసేంతలాగా నేను కష్టపడ్డాను. బట్ అన్ఫార్చునేట్లీ మరి మీకు తెలిసిందే, నార్మలైజేషన్ అనేది నన్ను వెనక్కి నెట్టేసింది. సో దాంతో నేను 129th ర్యాంక్లో ఉండిపోయి నాకైతే జాబ్ రాలేదన్నమాట. సో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన నుంచి నా కంటెంట్ అనేది ఇదంతా నా ఓన్గా నాకు అనిపించింది, నేను నోట్స్లో రాస్తూ తెలియని వాళ్ళకి, నాకంటే యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ అయినా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి, ఇప్పుడు నా ఇంట్లో నా పిల్లలకి చెప్తే ఎలా చెప్తాను అనుకునేంత దీనిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చానమాట. సో హార్డ్ వర్క్ అనేది ఇన్ని రోజులకి నా ఛానల్ అనేది కొంచెం గ్రో అవుతూ వచ్చింది. సో ఇది నాకు అంటే ఒక పక్క డిఎస్సి పోయిందని బాధలోనే ఇది కొంచెం ఎందుకో మనసుకు తృప్తి అనిపించింది అనమాట. నేను పడిన కష్టం ఇందులో అయినా కొంచెం కనిపిస్తుందిలే అనేసి చెప్పి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇంకా నాలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే భగవంతుడు నాకు కూడా హెల్ప్ చేస్తాడులే, ఇంకా ఛానల్ కంటిన్యూ చేద్దాము, మన వాళ్ళు చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా అని చెప్పి ఛానల్ అనేది కంటిన్యూ చేస్తున్నానండి. నేనైతే ఒక టెక్స్ట్ బుక్ని ఎలా చదివాను ఏంటి అంటే, ఫస్ట్ నాకు 2014లో నాకు ఏం తెలియదండి. నేను అసలు టెక్స్ట్ బుక్స్ కూడా నేను చదవలేదు, నిజంగా చెప్పేస్తున్నాను. 2014 డిఎస్సీలో ఏం జరిగిందంటే, నాకు మా నాన్నగారు శ్రీశ్రీ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేశారండి విజయనగరం. జాయిన్ చేసిన తర్వాత నాకు 4-5 క్లాసులకి నేను అటెండ్ అయ్యానండి. 4-5 డేసే ఉన్నాను. ఇంకా తర్వాత నాకు మరి అక్కడ ఫుడ్ పడలేదు, నాకు అప్పటికే ఒక ప్రెగ్నెన్సీ అబార్షన్ అయిపోవడం జరిగింది. సో దానివల్ల నాకు ఇంకా చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేసి నేను అక్కడ ఉండలేకపోయాను అనమాట. ఒక 1 వీక్ కూడా నేను అక్కడ స్పెండ్ చేయలేకపోయాను. దాంతో ఫీజు అయితే కట్టేసాం కదా, మరి అది వెనక్కి రాదు, కానీ ఇంకా హెల్త్ అయినా బాగు చేసుకుందాం అని చెప్పేసి నేను వచ్చేసానండి. వచ్చేసి ఇంటి దగ్గర ఉండి చదువుకుందాంలే, ఇంకా ఈ కోచింగ్లు అవి, అప్పటి వరకు కోచింగ్లు అలవాట్లేదు. ఒకసారి వెళ్ళాను, ఒక 1 వీక్ ఉన్నాను, ఫీజు కట్టేసాము. ఇంకా మరి వెళ్ళడానికి అవ్వలేదు, అబార్షన్ అయిపోయింది. ఇంకా రకరకాలుగా అనిపించి సర్లే ముందు హెల్త్ అయితే ఇంపార్టెంట్ అని చెప్పి నేను అక్కడ నుంచి లెఫ్ట్ అయిపోయాను. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం హెల్త్ కండిషన్ బాగా చేసుకొని మెల్లిమెల్లిగా చదువుతున్నాను. ఇంకా డిఎస్సి పడింది, రాద్దాం అనుకునే టైంలో మళ్ళీ కన్సీవ్ అయిపోవడం జరిగింది. సో ఇంకా అది అలా అయిపోయిందండి. అప్పుడైతే నేనేం చదవలేదు. శ్రీశ్రీ కోచింగ్ అయిపోయిన తర్వాత నాకు ఒక మంచి స్నేహితురాలు అక్కడ కూడా పరిచయం అయిందండి. ఎందుకో ఎక్కడైనా ఎవరైనా పరిచయం అయితే వాళ్ళు నన్ను వదులుకొని నేను వాళ్ళని వదులుకోలేను అనమాట. అంతగా బాండింగ్ అనేది ఉంటుంది. సో జెన్యున్గా ఉంటాం కాబట్టి అందరూ కూడా మనల్ని ఇష్టపడతారు. సో ఆ అమ్మాయి పేరు చెప్పట్లేదు కానీ తను టెక్కలే అనమాట. సో తను నాకు శ్రీశ్రీ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యేటప్పుడు రూమ్మేట్. ఒక 1 వీక్ 10 డేసే మా ఇద్దరు పరిచయం. కానీ ఇప్పటికి కూడా నా సక్సెస్ని కోరుకొని తను ఎంకరేజ్ చేస్తా, ఫోన్ చేస్తా, మాట్లాడుతూనే ఉంటుంది. ఇప్పటికి కూడా ఇన్ని ఇయర్స్ అయ్యాక ఆ 10 డేస్ పరిచయానికి. సో ఇంత మంచి స్నేహితులు నాకు దొరకడం నా అదృష్టం అనుకుంటాను.
సో తనైతే ఏం చేసిందంటే అక్కడ నుంచి విజయనగరం నుంచి బుక్స్ అనేవి నాకు తెచ్చిచ్చిందండి. సో టెక్కల్లో మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తను బుక్స్ ఇచ్చేసింది. అక్కడ నుంచి నేను తెచ్చుకున్నాను అనమాట. సో ఈ విధంగా బుక్స్ అయితే వచ్చాయి. ఆ బుక్స్ కూడా నేను సరిగ్గా చదవలేదండి. ఎందుకంటే ఆ డిఎస్సికి మీకు తెలిసిందే, నేను చదవలేకపోయింది, రాయలేకపోయింది. నెక్స్ట్ డిఎస్సికైనా అవి ఉపయోగపడతాయంటే సిలబస్ మారిపోయింది. సిలబస్ మారిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే నేను సెకండ్ డిఎస్సి రాసేటప్పుడు ఇంక ఇంట్లో వద్దురా బాబు, బయటికి వెళ్ళి మనం ప్రిపేర్ అవుదాము అని చెప్పేసి వెళ్ళిపోయానండి. బయటికి వెళ్ళి శ్రీకాకుళం హాస్టల్లో ఒక 4 months అలాగా ఉండి చదువుదాము, ఇంకా గట్టిగా ప్రయత్నిద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను. మా అబ్బాయి అప్పటికి 2 years అనుకో. మా అమ్మగారు అన్నారు, నీకు మంచి జాబ్ వచ్చే టైంలో పెళ్లి చేసి మేము తప్పు చేసాము, అదే కనుక లేకపోయింటే నువ్వు ఫస్ట్ అటెంప్ట్లోనే డిఎస్సి కొట్టుండేదని, ఇది మా మిస్టేక్, మేము సరి చేసుకుంటాం, నువ్వు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపో, మేము చూసుకుంటాం అన్నారు. సో వాళ్ళ భరోసా ఇవ్వడంతో నేను వెళ్ళాను అనమాట. వెళ్ళి ఇంకా అక్కడ చదివాను. మా రూమ్మేట్స్ అక్కడ ఒక 2-3 ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. వాళ్ళు కూడా ఇప్పటికీ ఫోన్ చేస్తూ ఉంటారు. సో నా క్లాసెస్ అన్ని చూస్తూ ఉంటారు, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో ఆ రకంగా అయితే అక్కడ చదివాను. ఏం జరిగిందో మీకు తెలుసు, 2018 డిఎస్సి ఇంకా అది పోయిందండి. ఇంకొక విషయం ఏంటంటే నాకు అక్కడ పరిచయమైన, ఎందుకో అందరినీ తొందరగా నమ్మేయడం అలవాటు అనమాట. నా శ్రీశ్రీ బుక్స్ తనకు కావాలంటే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నేను ఫంక్షన్ ఏదో ఉంటుంటే ఇంటికి వచ్చాను. మళ్ళీ వెళ్ళేసరికి తను లేదు, హాస్టల్కి వెకేట్ చేసింది, బుక్స్ తీసుకెళ్ళిపోయాను. ఇంకా దాంతో నాకు ఇంకా బుక్స్ లేవన్నమాట. సో బుక్స్ లేకపోవడంతో ఇంకా మరి కోచింగ్ సెంటర్లు బుక్స్ అని వద్దు, ఇంకా టెక్స్ట్ బుక్ అని చెప్పి టెక్స్ట్ బుక్ చదివాను. 2018 డిఎస్సికి మాత్రం టెక్స్ట్ బుక్సే చదివాను. చదివిన తర్వాత అది అలా అయిపోయింది. ఆ తర్వాత ఒక ఈ 6 years గ్యాప్లో ఏం జరిగింది అనేది మీ అందరికీ తెలిసిన విషయం. మళ్ళీ పాప పుట్టడం, ఇంట్లో సమస్యలు పెరిగిపోవడం, చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అరే ఇంత మెంటల్గా స్ట్రాంగ్గా ఉండి నేనే ఇలా అయిపోతే, సో నాలాంటి హౌస్ వైఫ్స్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కావచ్చు, వాళ్ళకి మనం మోరల్ సపోర్ట్గా ఉండాలి. మన వల్ల చేతనైనంత సాయం చేద్దాము, మనకు కూడా రివిజన్ అయినట్టుగా ఉంటుంది, వాళ్ళకి ఏదో అందించినట్టుగా ఉంటుందని ఇంకా థాట్ వచ్చిందే లేటు వెంటనే అమలు చేసి ఛానల్ పెట్టేశాను. 2 రోజుల ముందు అనిపించేసింది, పెట్టేసి ఇంకా అప్పటి నుంచి ఒక 5 months కంటిన్యూస్గా క్లాసెస్ చెప్పాను. చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఇంకా క్లాసెస్ మంచి దీంట్లో ఉన్నాయన్నప్పుడు టెట్ నోటిఫికేషన్ వచ్చింది 2022 ఆగస్టులో. ఇంకా టెట్ రాశాను. రాసినప్పుడు నాకు 119 పాయింట్ ఎంతో వచ్చిందండి ఆగస్ట్ 2022 టెట్లో. అది అయిపోయింది. మళ్ళీ క్లాసెస్ అనేవి మళ్ళీ కొంచెం స్టార్ట్ చేశాను. ఈలోగా నాకు హెల్త్ బాగాలేదనమాట. సో దాంతో మళ్ళీ బ్రేక్ వచ్చి మళ్ళీ నా హెల్త్ కండిషన్ బాగినంతతో మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంక ఇలా చెప్తున్నాను, కొన్ని క్లాసులు అయ్యాయి అన్నప్పుడు మళ్ళీ ఫిబ్రవరి టెట్ వచ్చేసింది, 2024 టెట్. ఇంకా అది 18 రోజుల్లో టెట్ పెట్టారు. చాలా 20 daysలో బాగా కష్టపడి చదివామన్నమాట మా ఫ్రెండ్ నేను. చదివిన తర్వాత తనకి 121 వచ్చాయి, నాకు 126 వచ్చాయి ఆ టెట్లో. అది అయిపోయిన తర్వాత ఇంకా అది అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, ఎలక్షన్స్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ నెక్స్ట్ వచ్చింది. అప్పుడు నా కండిషన్ ఏంటి అంటే 2024 అక్టోబర్లో జరిగింది. మా ఇంట్లో మా మామగారు ఎక్స్పైర్ అయిపోయారు. సో ఆయనకి అంతకు ముందంతా ఒక 3 months అసలు కంటిన్యూస్గా ఇంట్లో ఎవరికి రెస్ట్ లేదు. అంత ఘోరమైన పరిస్థితుల్లో ఉండిపోయాను అనమాట టెట్ నోటిఫికేషన్ టైంకి. ఇంకా 1 month 2 months నేను చదవలేకపోయాను. లాస్ట్ ఇంకా 30 days ఉంది ఎగ్జామ్కి అంటే అప్పుడు చదవడం స్టార్ట్ చేశాను. నాకు ఆ టెట్లో 127 వచ్చాయండి, 127.71 వచ్చాయి. ఆ టెట్ అయిపోయింది. సో తర్వాత మళ్ళీ డిఎస్సి అన్నారు, డిఎస్సి 45 daysలో పెట్టేశారు. మా ఫ్రెండ్ నేను కలిసి బాగా ప్రిపేర్ అయ్యాము. టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదివాము. ఎక్కువగా 9th 10th మీద ఫోకస్ చేసాం. మరి లాస్ట్ టైం తను కూడా దెబ్బతింది కదా. సో వద్దు, మనం ఈసారి 9th 10th ఫస్ట్ చదివేసి తర్వాత చదువుతామని అనుకున్నాము. మా 9th 10th కంప్లీట్ అయ్యేసరికి నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ వచ్చేసరికి ఈ 8th మొత్తం మళ్ళీ చదివిందంతా మళ్ళీ రివిజన్ చేసుకోవడానికి మాకు 30 days అయిపోయింది. ఆ మిగతా 15 daysలో ప్రాక్టీస్ చేసాం, ప్రాక్టీస్ పేపర్స్, బిట్స్, మళ్ళీ 9th 10th రివిజన్ చేస్తూ మళ్ళీ 8th రివిజన్ చేసాం. మెథడ్స్ కావచ్చు, సైకాలజీ కావచ్చు, అన్నీ ఇంకా మళ్ళీ రివిజన్ చేస్తా పిఐఈకి ఎక్కువ టైం ఇచ్చాం అనమాట. ఎందుకంటే అది ముందు టెట్కి చదవలేదు, అంతకుముందు ఎప్పుడు సరిగ్గా చదవలేదు, ఇదే మళ్ళీ పిఐఈకి కరెక్ట్గా చదవడం అనమాట మేమిద్దరం. సో దానికి ఎక్కువ టైం ఇచ్చాను. ఇలా జరిగి మొత్తానికి 81.4 స్కోర్ అయితే వచ్చింది నాకు. ఈ రకంగా అయితే జరిగిందండి.
మరి నేను టెక్స్ట్ బుక్ అనేది ఒక టెక్స్ట్ బుక్ నేను ఎలా చదివాను, ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను, షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తాను. ఇది నా డిఎస్సి జర్నీ అనమాట. ఎంత ఘోరంగా భయంకరంగా ఇన్ని అనర్థాలతో జరిగిపోయింది. సో ఇంకా లాస్ట్గా ఒక 4th అటెంప్ట్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను. సో మళ్ళీ ఇంత గ్యాప్ అయితే రాదు నాకు తెలిసి. నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ డిఎస్సి అయితే కన్ఫర్మ్గా ఉంటుంది. అండ్ ఏ బుక్స్ చదవాలి ఏంటని అడుగుతున్నారు కదా, మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మనం డిఎస్సికి చదివిన మీరు కంటిన్యూ చేసుకోండి అమ్మా. మరీ 1-2 ఇయర్స్లో అయితే మళ్ళీ సిలబస్ మార్చేసేంత అయితే ఉండదు నాకు తెలిసి. సో కొత్త టెక్స్ట్ బుక్స్ కొన్ని లెసన్స్ తీసేశారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మరి కొత్త టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే మన ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేయండి, సరేనా? ఓకేనా? ఇది నా డిఎస్సి జర్నీ, నా యూట్యూబ్ జర్నీ. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్లో క్లాసెస్ అన్ని ఫాలో అవ్వండి. మీ టెట్ స్కోర్ అనేది ఈసారి మంచిగా పెంచుకోండి, ఓకేనమ్మా? ఇప్పటివరకు అది మనం చాలా క్లాసులు చెప్పేసి ఉన్నాము. అవన్నీ మీరు చూడడానికి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తే టైం అయిపోతుంది. సో అవన్నీ చూస్తూ డైలీ చెప్పే క్లాసెస్ అనేవి చూడండి, ఓకేనా? రేపైతే మనము లాంగ్వేజ్ స్కిల్స్ మీద, ఇంగ్లీష్ మెథడాలజీ మీద క్లాస్ అయితే ఉంటుంది, ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. అలాగే కింద హైప్ అనేది ఉంటుంది, హైప్ ఇవ్వడం మర్చిపోదు. ఓకే, థ్యాంక్ యూ.